Today we shall read Psalms 41 verse 2. The Lord protects and preserves them. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన వారమును ప్రారంభిస్తున్నాం. పిల్లరా, దేవుని సన్నిధి, దేవుని నడిపింపు మనతో ఉండాలి అని ఆశపడినట్లయితే వాక్యము ధ్యానించండి. వాక్యం యొక్క విలువను జ్ఞాపకం చేసుకోండి. దేవునితో సహవాసము అంటే ప్రార్థన సహవాసం కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మనం బలపరుస్తాడండి. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి మనం నడిపిస్తుంది. ఈ లోకంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క దాన్ని జయించడానికి దేవుడు కృప చూపెడతారు. మంచిది. ఇక్కడ దావీదు అంటున్నటువంటి మాటలు, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. మనందరం కూడా మనకి పిల్లల విషయమై ఎంతగానో శ్రద్ధ కలిగి ఉంటాం. వారిని కాపాడుతూ ఉంటాం. వారి జీవితాల్లో కలిగే ప్రతి ఒక్క విషయం జ్ఞాపకం చేసుకుని, లేకపోతే అడిగి తెలుసుకొని వారికి సహాయం చేస్తూ ఉంటాం. కాపుదల కదండి. తల్లిదండ్రులు వారి పిల్లల గురించి ఎంత ఆలోచిస్తూ ఉంటారు. అయితే మన పరమ తండ్రి మనకి భవిష్యత్తు అని తెలుసు, ముందు జరగబోయేదేంటో అని తెలుసు. మనం బయటికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపుదల మనకుంటే మనం బ్రతుకుతామండి. బ్రతకడం అంటే ఏమిటి? చాలామంది జీవితాల్లో ఏదైనా దుఃఖము కలిగినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, చింత, నిరాశ, నిస్పృహలు వచ్చినప్పుడు వారి జీవితాల్లో కృంగిపోతూ ఉంటాయి. అంటే బ్రతుకు మీద నిరాశపడుతూ ఉంటారు. కానీ దేవుడిచ్చేటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటంటే, నా వైపు చూస్తే నువ్వు బ్రతుకుతావయ్యా, నేను కాపాడుతాను అని ఆయన వాగ్దానం అండి. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన వైపు చూసి బ్రతుకుదాం, ఆయన కాపుదల క్రింద ఉందాం. అప్పుడే మన జీవితాల్లో క్షేమాభివృద్ధికరమైనటువంటి జీవితాన్ని చూసి ఆనంద జీవితంతో ఉంటామండి. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, జీవముల తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయనా. మీ యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానం బట్టి మీ కొందనాలు. అవును, మీరే మమ్మల్ని కాపాడి బ్రతికించే దేవుడు. ఎన్నోసార్లు ఆయా రీతిలుగా మా బ్రతుకుల్లో సమస్యలు, దుఃఖములు ఉండొచ్చు, కానీ మిమ్మల్ని చూస్తే మేము బ్రతుకుతాం. ఎందుకంటే మీరు మా యొక్క జీవితం అనేటువంటి దేవుడు. ఆ విధమైనటువంటి విశ్వాసము, నమ్మకము మాకున్నప్పుడు ప్రభువా, మేము ఎలాంటి నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తాం ప్రభువా. ఇలాంటి కృపను మీరు మాకు దయచేయండి. ఏ పాపము కానీ, ఏ శాపగ్రస్తమైన జీవితం ద్వారా ప్రభువా మా యొక్క జీవితాన్ని పాటు చేసుకొనక మీ వాక్యమును మా హృదయంలో భద్రం చేసుకుని నిరీక్షణ కలిగి దేవుని మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయమని మా పిల్లల యొక్క కుటుంబాలను దర్శించండి. వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో, వారి బ్రతుకులో మీకు కాపుదల మెండుగా దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 41 verse 2, this verse highlights the Lord's faithful care toward those who show compassion, especially to the weak and needy. It presents three beautiful assurances of God's covenant love. The first one, the Lord protects. The second one, the Lord preserves. The third one, the Lord delivers. Amen.